ఉండగా దైవదూతలు తనని పిలిచి అల్లా నీకు యెహ్యా గురించిన సువార్త ఇస్తున్నాడు, అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు, నాయకుడవుతాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, దైవ ప్రవక్త, సద్దర్థులకు చెందినవాడే ఉంటాడు అని చెప్పారు. ఆ యొక్క దైవదూతలు తనకు శుభవార్త ఇచ్చారు. దానికి జకరియా ఇలా విన్నవించుకున్నాడు, ఓ ప్రభు, నేనేమో పండు ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు, అలాంటప్పుడు నా కొడుకు ఎలా పుడతాడు? దానికి అలాగే జరుగుతుంది, అల్లా తాను కోరుకున్నది చేసేస్తాడు అని దైవదూత సమాధానం ఇచ్చాడు. 53, 54, 55 వాక్యాలు. 3వ సూర. వారు ఇంకా ఇలా అన్నారు, ప్రభు, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాము కనుక సాక్షుల జాబితాలో మా యొక్క పేర్లు కూడా రాసుకోవాలి. అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేసాగారు, అల్లా కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లా సాటి లేని మేటి. అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను, అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయ దినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావాల్సింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తానని అల్లా అన్నాడు. 3వ సూర 144-145 వాక్యాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయన కంటే ముందు కూడా పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుతిరిగిపోతారా ఏంటి? వెనుతిరిగిపోయేవాడు అల్లాకు ఏమాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లా త్వరలోనే మంచి ప్రతిఫలం వసుకుతాడు. 145 వాక్యం 3వ అధ్యాయం. దైవాజ్ఞ కానంత వరకు, దేవుని యొక్క ఆజ్ఞ కానంత వరకు ఏ ప్రాణి కూడా చావదు, ఎవరికి కూడా మరణం రాదు. కానీ నిర్ధారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఈ యొక్క ప్రపంచంలో ఇచ్చేస్తాం. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాం. కృతజ్ఞులై ఉండే వారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వసుకుతాము. అల్లా ఎవరికి ఎటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాను, ఏమడగాలి, ఏమడుగుతారు, ఏమడిగితే ఎలా ఇవ్వబడుతుంది అనే ఈ యొక్క వాక్యాలు అల్హమ్దులిల్లాహ్ గమనించాలి. అందుకే ఖురాన్ వాక్యం చదివేటప్పుడు గమనిస్తే కనుక దాంట్లో చాలా వాక్యాలు అర్థమవుతాయి మీకు. ఇక 146, 147 వాక్యం 3వ అధ్యాయం. ఎంతోమంది ప్రవక్తలకు ఆదరవుగా నిలిచి